నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే సార్. శ్రీమాత్రే నమః. సార్, నవగ్రహాలు వాటికి ఉండేటటువంటి పోర్ట్ఫోలియోస్ రీత్యా అవి వాటి పనితీరుని చేసుకుంటూ పోతూ ఉంటాయి. వాటి పని అవి చేసుకుంటూ పోతాయి. ఎగ్జాక్ట్లీ. కానీ కొన్ని గ్రహాలు మాత్రం చాలా ఇంపాక్ట్ ని చూపిస్తూ ఉంటాయి అనటంలో సందేహం లేదు. అందులో వన్ ఆఫ్ ద ప్లానెట్స్ వీనస్. శుక్రుడు అన్నిటితో రిలేట్ అయి ఉంటాడు. ప్రతి విషయంలో కూడా ఆయన ఇంపాక్ట్ మేజర్ రోల్ ఉంటూ ఉంటుంది. ప్రతి విషయంలో కూడా ఆయన వేలు పెట్టకుండా ఉండే పరిస్థితి ఉండదు అనేది పెద్ద అంటే శాస్త్రం బాగా చదువుకున్న వాళ్ళు చెప్పేటటువంటి మాట. మరి ఈ వీనస్ ఇంత ఇంపాక్ట్ ని చూపించినప్పుడు ఎవరి జన్మ జాతకంలోనైనా మరి శుక్రుడు ఏ స్థానాల్లో ఉంటే మంచి రిజల్ట్స్ వస్తాయి, ఏ స్థానాల్లో ఉంటే బ్యాడ్ రిజల్ట్స్ వస్తాయి, అసలు ఆయన అనుగ్రహమే మనకు కావాలి అని అంటే ఎటువంటి రెమెడీస్ ని ఖచ్చితంగా చేసుకోవాలి మీ ద్వారా? ఆస్ట్రాలజీలో చాలా మంచి ప్రశ్న సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఆస్ట్రాలజీలో ఒక లగ్నాన్ని బట్టి శుక్రుడు ఎక్కడ ఉంటే ఫలితాలు ఇస్తాడు అనేది ఉంటుంది. పాయింట్ నెంబర్ 1. జనరల్గా శుక్రుడు ఈ ప్లేస్లో ఉంటే ఒక మంచి ఫలితాలు ఇస్తాడని ఉంటుంది, లగ్నం బట్టి అండ్ స్థానాన్ని బట్టి. మూడోది, ఆ శుక్రుడు ఏ యోగం కలిగి ఉన్నాడో దాన్ని బట్టి రిజల్ట్ ఉంటుంది. అసలు ఏ యోగం కలిగి ఉన్నాడు శుక్రుడు, మీకు ఎవరయ్యారు, ఏ యోగం కలిగి ఉన్నాడు అంటే సింపుల్గా చెప్తాను మీకు. చూడండి, ఇప్పుడు ఒక తల్లిదండ్రులకి శుక్రుడు వేటి కారకుడు తీసుకుంటే ఫస్ట్ మనీ, లగ్జరీ, వైఫ్, మీకు వచ్చేటువంటి సుఖభోగాలు, ధనం, ఇవన్నీ కూడా శుక్రుడు కారకుడు. కొన్ని సందర్భాల్లో వ్యసనాలకు కూడా ఆయనే కారకుడు. శుక్రుడు పాడై 12th హౌస్ కనెక్టివిటీ వస్తే ఈ వ్యక్తికి స్త్రీ సంబంధించినటువంటిది, సెక్సువల్ రిలేటెడ్ ఇష్యూస్, సెక్సువల్ రిలేటెడ్ వాటిలో ఎక్కువ ఇదవ్వడం, ఇవి ఎక్కువగా ఉంటాయి. పారవస్యత ఇస్ డిఫరెంట్, బట్ ఇది వ్యభిచారం అనాలి. కరెక్టే. అంతే. పారవస్వత వేరు. పరవశించడం అంటే ఏంటి? దేవతా సంబంధించిన నెగటివ్ గా పారవస్యత. నెగటివ్ పారవస్వత ఇస్ వ్యభిచారం. పచ్చిగా చెప్పాలంటే అంటే చెప్తున్నాను నేను మీకు, అంటే ఉన్నట్టు చెప్పాలి కాబట్టి. పారవస్యత రకరకాల యాంగిల్స్ లో ఉంటుంది కదా సార్. ఇప్పుడు మాదక ద్రవ్యాలు, సెక్సువల్ డిజైర్స్ ఉంటాయి. ఎక్కువ శుక్రుడు పాడయ్యాడు, సెక్షువల్ రిలేటెడ్ డిజైర్స్ ఉంటాయి. ఇక్కడ ఎలా ఉంటుందంటే ఇందులో కూడా 2 రకాలు ఉంటుంది మళ్ళీ. ఇప్పుడు కొంతమంది ఇంకా వాళ్ళ కన్ను మిన్ను కానకుండా ఆఖరికి జంతువు కనబడ్డా సరే వాడు సెక్స్ చేసాడని చూస్తాడు. అది భయంకరమైన శుక్రుడు పాడైన జాతకం. అలా కాదు, కొంతమంది శుక్రుడు నీచంలో ఉంటూ 12th కనెక్టివిటీస్ వస్తే ఇంకో పాపగ్రహంతో కలిస్తే ఇంకా వాళ్ళకి మనం చూస్తుంటాం చూసారా, చిన్న పిల్లలు, 3 ఏళ్ల పిల్లని ఎవడు రేప్ చేశాడు అంటే వాడి కంటికి ఆడ పురుగు అయితే చాలు, మనిషి కూడా అక్కర్లా. ఆ చెట్టును పట్టుకొని అలాగా కొన్ని శతాబ్దాలు గడిపేస్తాడు. దట్ ఈస్ వీనస్ నెగటివ్. వీనస్ పాజిటివ్ వాళ్ళ లక్షణాల్లో ప్రేమ ఉంటుందండి. అసలు వీనస్ అంటే లవ్. అసలు వాళ్ళు చూపించినంత ప్రేమ ప్రపంచంలో ఎవడు చూపించలేడేమో. దట్ ఈస్ వీనస్. నిజంగా అదృష్టం కదా ఒకవేళ అలాంటి భర్త లభించడం. మరి అద్భుతమైన పాటరా పాడుతున్నాడు, అద్భుతంగా అందంగా ఉన్నాడు మనిషి, అసలు ఏం అందగాడరా అని అంటున్నామంటే వీనస్. ఏం కారు కొన్నాడు రా వీనస్, ఏం బిల్డింగ్ కట్టాడు, లోపల ఏముంది తెలుసా అసలు వీనస్. నిజం. ఇన్ని ఉన్నాయి సార్ ఆయనకి. అందమైన భార్య, అద్భుతమైన భార్య, ప్రేమగలమైన భార్య వీనస్. అదే వీనస్ పాడైపోయాడా చంద్రముఖి, నాందా చంద్రముఖి అని ఇలా మంచాన్ని వేలుతో ఎత్తుతా, చేత్తో కూడా కాదు, కృష్ణుడు గోవర్ధనగిరి ఎత్తినట్టుగా. చాలా మేజర్, చాలా పవర్ఫుల్ ప్లాన్. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇప్పుడు ఇది బ్యాడ్ అయితే ఏంటి, గుడ్ అయితే ఏంటి అనేది తీసుకుందాం. లగ్నం నుంచి తీసుకుందాం ఎవ్రీథింగ్. ఇప్పుడు లగ్నంలో బ్యాడ్ అయ్యాడు. ఇక్కడ ఎలా అంటే మనం బ్యాడ్ గుడ్ని ఎలా డిసైడ్ చేయాలనేది మీకు క్లారిటీ ఇచ్చి నేను మీకు సబ్జెక్ట్ ముందుకు తీసుకెళ్తా. ఫస్ట్ ఇక్కడ 2 రకాలుగా ఉంది బ్యాడ్ గుడ్ అనేది. ఎలాగా అంటే గురువర్గ లగ్నాలకు శుక్రుడు ఇస్ బ్యాడ్ అంటారు. గురువర్గ లగ్నాలు అంటే ఏమిటి అంటే సింపుల్, మేషం, కర్కాటకం, సింహం, వృశ్చికం, ధనుర్, మీన లగ్నాలు ఇస్ గురువర్గ లగ్నాలు. వాళ్ళకి శుక్రుడు మంచివాడే. మంచివాడు కాదు,
గురువర్గ అంటే గురువు కదా ఈయన శుక్రుడు ఈయన దైత్యాచారుడు కదా. దైత్యాచార్యుడు, ఈయనేమో దేవతలకు ఆచార్యుడు కదా. హా. కాబట్టి గురువర్గ లగ్నాలు శుక్రుడు బ్యాడ్ అంటారు. సో మేషము, మరి అలా అని కర్కాటకము. ఇప్పుడు గురువర్గ లగ్నమైన మేషానికి సప్తమాధిపతి శుక్రుడు బ్యాడ్ కదా అంటే అక్కడ దాని పోర్ట్ఫోలియో మారింది దాన్ని బట్టి అది గుడ్ కూడా చేస్తాడు. Hmm. ఇక్కడ ఆస్ట్రాలజీ అంతా దేని చుట్టూ తిరుగుతుంటుంది అంటే ఒక సీక్రెట్ చుట్టూ తిరుగుతుంది. ఏంటి ఆ సీక్రెట్ అంటే వీడిని గుడ్ బట్ నిజంగా గుడ్ చేస్తాడా, Hmm. ఈ లగ్నానికి బ్యాడ్ నిజంగానే బ్యాడ్ చేస్తాడా అనే క్లారిఫికేషన్ తెలిస్తే Hmm. కళ్ళు మూసుకొని జాతకం చెప్పచ్చు. అది తెలియనంతసేపు కన్ఫ్యూజనే. అడగాలి, ఏమండి మీ ఇంట్లో మరి మీ భార్యతో ఎలా ఉంది అని డౌట్ఫుల్గా అడుగుతారు. హా. క్లారిఫికేషన్ వచ్చింది అనుకోండి, ఏమంటే మీ జీవిత భాగస్వామితో మీకు సుఖం లేదు, మీరు చెప్పేయచ్చు. గొడవ పెట్టేసుకుంటున్నారు, Hmm. ఈ దశ బంకాపదంగా పాడైంది, చెప్పచ్చు. ఈ దశ అద్భుతంగా ఉంటుంది, కాన్ఫిడెంట్గా చెప్పొచ్చు. ఏదో అనుమానిస్తూనో వాడు ఏం చెప్తాడో చూద్దామనో అలా చెప్పక్కర్లా. అర్థమైతే శాస్త్రం subject అంతా అర్థం. పర్ఫెక్ట్గా ఉంది, Hmm. శాస్త్రం అంతా ఖచ్చితంగా ఉంది. అయితే ఇక్కడ మనకి గురువర్గ లగ్నాలు ఏవైతే శనివర్గ లగ్నాలు ఏవంటే Huh. వృషభం, మిథునం, కన్యా, తుల, మకర, కుంభ లగ్నాలు శనివర్గ లగ్నాలు. వీటికి శుక్రుడు ఈ లగ్నాలకు శుక్రుడు శుభుడు. ఓకే. అయితే ఇక్కడ మీకు సందేహం కలుగుతుంది, మరి ఈ శనివర్గ లగ్నాలు వృషభము, మిథునము, కన్య, తుల, మకర, కుంభాలు అన్నారు, మరి కన్యలో ఎందుకు నీచ పొందుతున్నాడు శుక్రుడు అని, అవును. సో నీచ పొందుతున్నాడుగా. ఎందుకు పొందుతున్నాడు అనేది ఇక్కడ మనకి ఇది. ఇక్కడ మీరు ఒక్కసారి దీన్ని అంటే శుక్రుడు కోసం చెప్తున్నాను కాబట్టి దీని మీద ఒక గుడ్ క్లారిఫికేషన్ ఇస్తాను నేను మీకు. Hmm. శుక్రుడు దేనికి కారకుడు? ఎగ్జాల్టెడ్ అండ్ డెబిలిటేషన్ అనేది మీనంలో ఎగ్జాల్టెడ్, అవును. కన్యలో డెబిలిటేషన్. Hmm. ఓకే, Hmm. ఇక్కడ ఎందుకు ఎగ్జాల్ట్ అవుతాడంటే శుక్రుడు సుఖానికి కారకుడు, కంఫర్ట్స్ కారకుడు. Right. భార్య ద్వారా సుఖం పొందాడు అనుకోండి, Hmm. వీడు హ్యాపీ జీవుడు. Hmm. మేషం జీవుడు అనుకుంటే భార్య ద్వారా భార్య సుఖం ఇస్తే వీడు హ్యాపీ. Hmm. భార్య తన ప్లేస్ నుంచి వెనక్కి వెళ్ళిపోతే వీడి పరిస్థితి దౌర్బల్యం అని అర్థం. 6,000 అంటే 7th నెగేటింగ్ కదా, Hmm. Hmm. అంటే భార్య లేకపోతే వీడి పరిస్థితి ఘోరము అని చెప్పడం. అందుకని అక్కడ డెబిలిటేట్ డెబిలిటేటెడ్ ఓకే. లాజిక్ ఇది. ఇక్కడ చూడండి, Hmm. శత్రుత్వాలు మీరు రామాయణ మహాభారతాల దగ్గర నుంచి ఎక్కడైనా తీసుకోండి, స్త్రీ శత్రువుగా మారినప్పుడు రాజ్యాలు కోల్పోయాం. Hmm. శత్రుస్థానంలో ఉంది శుక్రుడు. అది శుక్రుడు అంటే వాడు స్త్రీ కారకుడు. Hmm. Hmm. 6 houses. శూర్పణఖ వెళ్ళి రావణాసుడి చెప్పింది, అవును. ఇగో మంచి అందమైన అమ్మాయి ఉంది అక్కడ, నువ్వు ఏంటి అసలు రాజ్యం ఉంటే కంటే నీదే ఉండాలి ఆ సీతమ్మ. పెట్టింది. ఎవరు పెట్టే? శూర్పణఖ. అయిపోయిందా? అవును. మహాభారతంలో ఏం జరిగిందండి? Hmm. Hmm. మహాభారతంలో అవును. ఆ ద్రౌపదిని అవమానించినందుకేగా అవును. శత్రుత్వాలు వీళ్ళకి అవును. విపరీతంగా పెరిగాయి. అవును. మాటి మాటి గుర్తు చేస్తూ ఉంటుంది, ఇదిగో చూడు నన్ను అవమానించాడు. Hmm. అరణ్యపరం అంతా గుర్తు చేస్తుందండి మాకు. అవును. జుట్టు విరబోసుకుని చెప్పకనే చెప్పడం ప్రతి కైకేయి ఒక వరం వల్లేగా. Hmm. అంటే అదంతా లేలనుకోండి, ఆ రామచంద్రమూర్తి కనుక అడవుల్లోకి వెళ్ళకపోతే ఎంతమంది రాక్షసులు అలాగే ఉండి ఎంతో మంది పీడించి తినేవారు. ఇప్పటికి ఇప్పటికీ ఇంకా వాళ్ళ సంతతి పెరిగి అసలు మనుషులనే ఉండేవాడు కాదేమో, తినేసే వాళ్ళు అందరినీ. కరెక్ట్. అవునా? కరెక్ట్. అలా ఏంటంటే మీరు అదే మహాభారతంలో భీష్ముడికి ఎవరండి శత్రువు? స్త్రీయేగా. అంబిక, అంబాలి, అంబ. అంబ మళ్ళీ జన్మలెత్తి సెకండ్గా మారి, అంటే ఏంటి, నువ్వు పొరపాటును కూడా నీ భార్యను శత్రువు చేసుకోకు అనే సిగ్నిఫికేషన్ 6th house వీనస్. ఓకే. అనవసరంగా నువ్వు శత్రువుగా చేసుకోకు, నువ్వు పెంట అవుతుంది నీ లైఫ్ అని చెప్పడం 6th house వీనస్. మరి 12th house లో ఎగ్జాల్టేషన్ ఏంటి? దానికి ఏంటి వివరణ? శ్రేయాసౌఖ్యం ఎలా వస్తుందండి? 12th house నుంచి. 12th house కదా శ్రేయాసౌఖ్యం. అంటే నీ భార్య నీకు శ్రేయాసౌఖ్యం ఇచ్చిందంటే నీ అంత అదృష్టవంతుడు ఇంకోటి లేడు. Of course. నీ భార్య నీకు శత్రువుగా మాట్లాడితే నీ అంత దరిద్రుడు ఇంకోటి లేడు. అంతే, అయిపోయింది జీవితం. వివాహ జీవితం కూడా ఇక్కడ భార్యనే కాదు భర్త అయినా కావచ్చు, అది నీకు శత్రువుగా అయిందంటే నీ లైఫ్ 90% సగనాగిపోయింది. సింపుల్, ఇంకోటి ఏం లేదండి అక్కడ. ఒక మంచి తత్వవేత్త చెప్తాడు, నీకు గనక సరైన పార్ట్నర్ వస్తే 90% నువ్వు జీవితంలో గెలిచినట్టే, నీకు సరైన పార్ట్నర్ రాకపోతే 90% నువ్వు జీవితంలో ఓడిపోయినట్టే. 7th house సిగ్నిఫైస్ భార్య ఒకటే కాదు వివాహము. అది 6th house ఎందుకు నీచా అంటే దీనికోసం అని చెప్తారు. బ్యూటిఫుల్. ఇది లాజిక్ యాక్చువల్ లాజిక్ అనమాట. సరే, అయితే శుక్రుడు మ్యాజిక్ చేయాలి మా జీవితాల్లో, ఏం చేయమంటారు? ఖచ్చితంగా శుక్రుడు మ్యాజిక్ చేయాలంటే ఫస్ట్ శుక్రుడు బాగుండాలండి. బాగుండడం అంటే ఇక్కడ ఏంటంటే లగ్నానికి శుభుడు అనేది ఒకటి పెట్టుకుంటే, రెండవది శుక్రుడు పాపగ్రహాల్లో లేడంటే బాగున్నట్టే అర్థం. ఇప్పుడు లగ్నంలో బాగున్నాడు, ఆ వ్యక్తి లవింగ్ నేచర్ ఉంటుంది, క్రియేటివిటీ ఉంటుంది, చూడడానికి లుక్ వైజ్గా బాగుంటాడు, మనిషిలో ప్రేమ అనేటువంటిది ఖచ్చితంగా ఉండి తీరుతుంది, ఇంకా అందులో డౌట్ లేదు. అదే 2లో ఉన్నాడు, బాగున్నాడు, ఈయనకన్నీ లగ్జరీ లేకపోతే మనీ రిలేటెడ్ మ్యాటర్స్, ఫైనాన్స్ రిలేటెడ్, బ్యాంకింగ్ రిలేటెడ్, వీటికి సంబంధంగానే ధనం వస్తుంది.
పాడయ్యాడు వీటిలోకి వెళ్ళడం వల్లే నష్టపోతాడు. అంటే కొంతమంది చిట్ ఫండ్స్ నడుపుతూ ఉంటారు. బుధుడుగా పాడయ్యాడు అనుకోండి శుక్రుడితో పాటు చిట్ ఫండ్ నడిపి అప్పులు ఇచ్చి, లేకపోతే ధనం మూలంగానే కుటుంబ సభ్యుల మధ్యన విభేదాలు రావడము ఇవి జరుగుతాయి. ఇప్పుడు 3లో శుక్రుడు బాగున్నాడు అనుకోండి, ఈయన మంచిగా మాట్లాడడం వల్ల పనులన్నీ జరిగిపోతాయి. కమ్యూనికేషన్ కదా. ఈ ఒక పురుషుడికి 3లో కనుక శుక్రుడు ఉన్నాడు బాగున్నాడంటే, ఈ అబ్బాయి ఎవరిని పరిచయం చేయగలరు, వాళ్ళంతా వాళ్ళు వస్తారు. ఏమంటే నేను పలానా అండి, మీరు ఎక్కడ ఉంటారు సార్ మీరు, ఆ అమ్మాయి పరిచయం చేసేసుకొని, ఆ అమ్మాయి అసలు ఫోన్ నెంబర్ తీసేసుకొని, ఆ అమ్మాయి రోజు ఫోన్ చేసి కేరింగ్ చూపించేసి, అసలు ఆ అమ్మాయి ప్రపోజ్ చేసేస్తుంటది వీడికి అర్థం కాదు, ఏమిట్రా నేను అసలు ముట్టుకొని కూడా, నేను అసలు ఫోన్ కూడా చేయను, మెసేజ్ కూడా చేయను, ఇలా పరిచయం చేసుకుంటుంది ఏంటది. అట్లా చాలా మంది పరిచయాలు అయిపోతూ ఉంటాయి. అంటే వాళ్ళకి ఆ పరిచయం తనంతట తానుగా వచ్చి పరిచయం చేసుకునే యోగం కలిగి ఉన్నాడు. రైట్. పాడయ్యాడు, వీడెళ్ళి పరిచయం చేసుకొని అనవసరంగా పెంట పెట్టుకొని నానా రభస చేసి, వీడు అసలు ఏమీ చేయకపోయినా నన్ను ఇది చేసాడని వాడు మాకు మిస్కమ్యూనికేషన్ చేసి దాన్ని గందరగోళం చేసి పడేస్తాడు. అయ్యయ్యో. నేను చూసే ఇలాంటి జాతకాలు 4th హౌస్ వీనస్ బాగుంటే వాళ్ళు ఎంత ఎర్లీ అంత ఎర్లీగా గృహం వాహనం కొనేసుకుంటారు. ఓకే. చిన్న ఏజ్లోనే డూప్లెక్స్ కొనేసాడు అంటుంటారు 20-21 ఏజ్లో. బా. పాడయ్యాడా, వాడు జీవితాంతం కష్టపడ్డా అద్దీంట్లో ఉండడం కూడా కష్టం. సరైన అద్దెలు కూడా దొరకదండి అరే శుక్రుడు రే. పాడైతే 4th హౌస్. అరే. సరైన వాహనం ఉండదు, ఎప్పుడు వాహనానికి ఏదో రిపేర్ వస్తూ ఉంటుంది. వాహనం కొన్నప్పటి నుంచి వీడికి ప్రాబ్లం స్టార్ట్ అవుద్ది 4th హౌస్లో శుక్రుడు పాడైతే. గృహం కొన్నప్పటి నుంచి పాడవుద్ది. అందుకే నేను ఏం చెప్తామంటే, పాడైనప్పుడు 4th లార్డ్ పాడైనా శుక్రుడు 4th హౌస్లో పాడైనా బాబు నీ పేరు మీద కొనకు, సైకిల్ కూడా కొనుక్కోకని చెప్తాను అమ్మ నేనైతే. బాబోయ్. అంటే సైకిల్కి శనికైతే కాంబినేషన్ అయినా కానీ చెప్తా, అది వాహనమే కదా. వాహనమే ఎంతో వద్దు కొంత సుఖం అది వద్దు, ఇస్తుంది. నువ్వు చక్కగా నీ భార్య పేరు మీద, పిల్లల పేర్ల హా. మీద, మీ తల్లిదండ్రుల పేరు మీద, ఎవరో ఒకరి పేరు మీద కొను. ఓకే. నువ్వు మాత్రం కొనుక్కున్నావా, అక్కడి నుంచి నీ పతనం స్టార్ట్ అవుతుంది. Right. ఎలా అంటే ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ అండి, ఒక ఫుడ్ మనకు పడదు, ఆ ఫుడ్నే తిన్నాం, ఏమవుతుంది, పాయిజన్ అవుతుంది అది. పాయిజన్, Hmm. ఒక రకమైనటువంటి ఇది Hmm. మనకు వచ్చేస్తుంది. ఇబ్బంది. అంటే దాన్ని మనం ఎప్పుడైతే స్వీకరించామో మన బాడీ ఎలా అయితే పాడవుతుందో, ఆ కారకత్వం మనం ముట్టుకున్నాము, మసి అంటే సింపుల్ గా చెప్పాలంటే మసి. బాబు మాసి జోలికి వెళ్ళకండి. బాగున్నదా, హా. దాని ద్వారా వాడికి స్వర్గం, రైట్. కోటీశ్వరుడు అవుతాడు. శుక్రుడు బాగున్నాడు 4th హౌస్లో, వాడు ఎన్ని ప్రాపర్టీస్ కూడా నేను చూశానండి. అసలు జస్ట్ 5 లక్షలకి 10 లక్షలకి ఎకరం కొన్న వాళ్ళు జస్ట్ 10 years ఆఫ్ స్పామ్లో 5 కోట్లకి అమ్మాం. 5 లక్షలు అక్కడ, 5 కోట్లు కోట్లు ఎక్కడండి. మా బాబోయ్ 3 సున్నాలు పెరిగాయి. ఎన్ని రెట్లు పెరిగాయి అసలు. రైట్. ఆల్మోస్ట్ 5 కోట్లు అంటే ఒక 100 times పెరిగినట్టు. డెఫినెట్లీ. 100 times పెరిగింది. 100 times మీ డబ్బు రెట్టింపు అవ్వాలంటే వాడికి ఏ యోగం ఉండాలి. నేను చూసి ఆ శుక్రుడు 4th హౌస్ బాగున్న వ్యక్తికి ధనాధిపత్యం కూడా దానికే వచ్చింది. వచ్చినందుకు అతను క్యాబ్ చిన్నగా ఊరు నుంచి ఒక క్యాబ్ స్టార్ట్ చేసి ఇప్పుడు ఆల్మోస్ట్ 1200 క్యాబ్స్ ఉన్నాయి. 1200. ఆయన సంతకం పెట్టడం కూడా రాదు, నమ్ముతారా మీరు? అతని సంతకం పెట్టడం కూడా రాదండి. ఆయన దగ్గర జాబ్ చేసే వాళ్ళందరూ పెద్ద పెద్ద వాళ్ళు, మళ్ళీ పెద్ద పెద్ద కంపెనీస్ అన్నిటికీ ఇచ్చేసాడు. అమేజింగ్. ఎన్ని లక్షల. శుక్రుడు మ్యాజిక్ అది. శుక్రుడు మ్యాజిక్ అలా ఉంటుంది. అంటే ఇస్తే వెహికల్లో ఇచ్చేస్తాడు, ఇస్తే గృహంలో ఇచ్చేస్తాడు, ఇస్తే లగ్జరీలో ఇచ్చేస్తాడు, పాడి చేశాడు వాటిలోనే పాడి చేస్తాడు. అంటే నేను పాడిన వాళ్ళని కూడా ఇచ్చాను. శుక్రుడు పాడి వెహికల్ కొన్నాడు, ఆ యాక్సిడెంట్ అవ్వడం, ఆ డ్రైవర్ బయటికి వెళ్ళిపోవడం, డ్రైవర్ దొంగ లెక్కలు చెప్పడం, డ్రైవర్ పెట్రోల్ అమ్మేసుకోవడం, ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ ఏ రోజు అయితే వాడు ఆపేసాడు ఆ రోజు యాక్సిడెంట్ అవ్వడం ఆ వెహికల్ కి. వాడు దరిద్రం అట్లా ఉంటుందంటే రేపు గడదాం అనుకుంటాడు, ఈ రోజు యాక్సిడెంట్ అవుతుంది వెహికల్ కి. అబ్బా ఏం చేయాలి, వీటి సొంత డబ్బులు పెట్టుకోవాలి, అదే ఇన్సూరెన్స్ ₹1,00,000 ఖర్చు. అలా ఉంటది. నేనేమంటానంటే ఏ ప్లానెట్ అయినా మీకు బాగుందా, దాన్ని మీరు పట్టుకున్నారా, యు ఆర్ రిచ్. పాడైందా జోలికి వెళ్ళకండి. 5th హౌస్లో ఉన్నాడు, ఆడపిల్ల పుట్టింది, బాగుంది, ఇంకా అద్భుతం అండి. అసలు ఆడపిల్ల పుట్టింది, శుక్రుడు లక్ష్మి పుట్టినట్టే. 2nd హౌస్లో ఉన్నా కూడా అంతే. బట్ 5th హౌస్లో పాడైంది, అక్కడ ఏమవుతుందంటే ఆడపిల్ల పుట్టడం వల్ల కాదు, శుక్రుడు పాడయ్యాడు, పిల్లలు కొన్ని లగ్జరీ వ్యసనాలకి, కొన్ని లగ్జరీలకి అలవాటు పడి మాట వినకుండా వీళ్ళు బాధపడుతూ ఉంటారు. ఫ్రెండ్స్లో ఫ్రెండ్స్ వాళ్ళు ఇబ్బంది పడతారు వీళ్ళు. శుక్రుడు 6లో ఉన్నాడు, వివాహ జీవితంలో ఇబ్బందులు వస్తాయి. 6లో ఉన్నా 11లో ఉన్నా కూడా. 11th హౌస్ మంచిది కాదండి శుక్రుడికి, 12th హౌస్ చాలా మంచిది. శయాసౌఖ్యానికి వేస్తాను కదా, శయాసౌఖ్యానికి వేస్తాను, ఇంకేం సౌఖ్యం సహజ శుభుడు కదా సార్, అయినా మంచిది కాదా? మంచిది కాదు. మీరు చూడండి 11th హౌస్ వీనస్ ఎంత బాధలు పడతారు చూడండి. ఛాలెంజింగ్ గా చెప్తున్నా ఈ మాట. 12th హౌస్ బాగుంటుంది. 12th హౌస్ అద్భుతంగా ఉంటుంది.
Right. 11th హౌస్ పనికిరాదు, Hmm. అష్టమంలో పాడే పనికిరాదు, యాక్సిడెంట్స్ ఇస్తుంది, Hmm. లాభంలో పనికిరాదు, శ్రేయాసౌఖ్యం ఇవ్వదు. నిజం చెప్పాలంటే బుధుడు పాడే శుక్రుడు 11లో ఉంటే ఆ వ్యక్తి నపుంసకుడు అయినా మనం ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. బుధుడు శని పాడైపోయి ఏకాదశంలో శుక్రుడు ఉన్నాడు, పొరపాటును కూడా ఆ వ్యక్తి సెక్సువల్గా స్ట్రాంగ్ అవ్వడు. ఇక నవమంలో శుక్రుడు సార్. మనం సప్తమంలో శుక్రుడు చెప్పుకున్నాం. సప్తమంలో కూడా సప్తమంలో శుక్రుడు బాగున్నాడు, Hmm. మంచి భార్య వస్తుంది, ప్రేమించే భార్య. ఇంకా వాడికి అసలు ఆ వ్యక్తికి పెళ్లి చేసుకున్నాక ప్రేమ అంటే ఏంటో రుచి చూస్తాడు. సూపర్. అష్టమంలో శుక్రుడు ఉన్నాడంటే ఇందాక మనం చెప్పారు, చెప్పుకున్నట్టుగా కష్టం. బట్ ఆ శుక్రుడు బాగున్నాడు అనుకోండి, యాన్సిస్టర్స్ ప్రాపర్టీస్ విపరీతంగా వస్తాయి. కొంతమందికి ప్రాపర్టీ రూపంలో లేకపోతే నగల రూపంలో, ధనం రూపంలో ఇస్తాడు. Hmm. నవమంలో శుక్రుడు తండ్రి మంచివాడు బాగుంటే, బాగోపోతే తండ్రి వ్యసనపరుడు అవ్వడం, Hmm. రకరకాల స్త్రీ వ్యామోహంలో తండ్రి వెళ్ళిపోవడం వల్ల వీళ్ళ జీవితాలు పాడవడం. Hmm. 10th హౌస్ శుక్రుడు బాగున్నాడు, వీళ్ళు ఏదైనా సరే లగ్జరీ రిలేటెడ్ మనీ రిలేటెడ్ ఆర్గనైజేషన్స్లోనే ఎదుగుతారు. Right. పాడయ్యాడు, వీళ్ళు చేసే జాబ్లో కంపల్సరీ ఒక స్త్రీమూర్తి ఉండి వీడిని ఏదో ఒకటి చేసి పంపించేస్తాడు జాబ్లో నుంచి. 6th హౌస్ చెప్పారా సార్? చెప్పాను కదా ఇందాక, రైట్ సార్. శత్రుత్వాలు అని. సో చెప్పారు ఇలా ఏ హౌసెస్ లో ఎలా ఉంటే దాని ఇంపాక్ట్ ఇలా ఉంటుంది. మరి మంచిగానే ఇందాక అన్నట్టుగా ఆయన మ్యాజిక్కే మేము చూడాలనుకుంటున్నాం అండి, ఏం చేయమంటారు? ఆయనను ఎలా మెస్మరైజ్ చేయమంటారంటే ఏం చెప్తారు? శుక్రుడు ఎప్పుడు కూడా, శుక్రుడు ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క అధిష్టాన దేవత ఉంటారు. శ్రీమాత్రే నమః మంత్రం అద్భుతంగా పనిచేస్తుంది. సింపుల్ గా సింపుల్ గా అంటే నువ్వు ప్రతి దాంట్లోనే ఆ అమ్మవారిని చూస్తున్నావు, శ్రీమాత్రే నమః, అమ్మవారికి నమస్కరించుకుంటున్నావు. రెండవది ఏంటంటే నువ్వు పర్టికులర్గా శుక్రవారాలు, నీ శుక్రుడు బాలేడు, శుక్రవారాలు కొన్ని అవాయిడ్ చేసేసి, శుక్రహోరని అవాయిడ్ చేయి ఫస్ట్. శుక్రుడు బాగోపోతే, బాగుంటే శుక్రహోర ఇస్ గుడ్. అందరూ ఏమనుకుంటారంటే శుభగ్రహ హోరలన్నీ మంచివి అనుకుంటారు, అలా కాదు. నీకు శుక్రుడు పాడైతే శుక్రహోర కూడా నీకు ఇబ్బంది. ఆ టైంలోనే నీ లిటిగేషన్ స్టార్ట్ అవుతుంది అక్కడ. గోవులకి, తెల్ల గోవుకి చక్కగా తీపి చపాతీలు, ఒక 3 తీపి చపాతీలు తినిపించండి రెగ్యులర్ గా. శుక్రవారం శుక్రవారాలు అమ్మవారి ఆలయాలకు వెళ్ళండి. స్త్రీలతో, భార్య కావచ్చు, చెల్లి కావచ్చు, తల్లిగారు కావచ్చు, సమాన్ స్త్రీ అనుకునే వాళ్ళతో వాళ్ళకి అమ్మా నమస్తే నవ్వుతూ, గొడవైనా అయ్యో నీదే కరెక్ట్ అమ్మా, దాన్నే ఉంది, ఏముంది, ఒక్కోసారి వెళ్ళదు. అదేమవుతుందంటే ఆ కర్మ పెరగడానికి ట్రై చేస్తూ ఉంటుంది ప్లానెట్. ఒక స్త్రీని పంపిస్తుంది, భార్య రూపమా, చెల్లి రూపమా, ఏదో రూపంలో స్టార్ట్ చేస్తుంది. అది ప్లానెట్ అయితే కిందకి దిగలేదు కదా. అసలు మనం ఉండం అది ఆ రూపంలో పంపిస్తుంది, అది ఆ రూపంలో ఇస్తుంది రిజల్ట్. ఈ చిన్న చిన్న రెమెడీస్ తో కూడా శుక్రుడి యొక్క మ్యాజిక్ ని ఖచ్చితంగా మనం చూడొచ్చు అని చెప్తున్నారు. 100% చూడొచ్చు. బ్యూటిఫుల్ సార్. సబ్జెక్ట్ కదా, మీకు సబ్జెక్ట్ మీద ఉన్నటువంటి పట్టు, లేకపోతే దాని మీద ఉన్నటువంటి ఇంట్రెస్ట్ కనపడుతుంది. ఆపలేకపోతున్నాను నేను, పోతూనే ఉంది వీడియో. బ్యూటిఫుల్ సార్. ఇది అర్థం అవ్వాలి జనాలకి, డెఫినెట్ గా యూజ్ అవ్వాలి.